ఇంకోండి పలావ్ రెడీ అయిపోయిందండి. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో, ఎంత మెత్తగా అయిపోయిందో. పిల్లలు కూడా ఈజీగా చక్కగా తినేసేయచ్చు. ఒకసారి టేస్ట్ చూద్దాం. ఇది విడిగా అయినా హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను డిన్నర్లోకి పలావ్ చేస్తున్నానండి, చికెన్ పలావ్. ఒకసారి నేను చేసే స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ కుక్కర్ పెట్టుకున్నాను, దానిలో కొంచెం నెయ్యి వేస్తున్నాను, ఒక స్పూను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి. లాస్ట్లో వేసుకుంటాం కదా నెయ్యి, నేను కొంచెం వేసాను. కొద్దిగా ఆయిల్ వేసా, ఒక గట్టి. కొద్దిగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిందండి. దీనిలో చిల్లీస్ వేస్తున్నా ఫస్ట్. తర్వాత బిర్యానీ సామాన్ అండి, షాజీరా కూడా వేసాను. చెక్క, లవంగా, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేస్తున్నాను. ఈ ఫ్రై అయినాయండి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేస్తున్నానండి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవుతూ ఉండగానే టమాటోస్ అండి, ఒక 2 తీసుకున్నాను చిన్నవి, అవి వేసేస్తున్నాను. ఇంకా ఫ్రై అవ్వాలి బాగా. కొద్దిగా మెత్తబడాలండి. దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచుకున్నాను, కచ్చపచ్చగా చేసుకున్నాను, అది వేసేయాలి. ఆల్రెడీ నేను చికెన్ మ్యాగ్నేట్ చేసిన వీడియోస్ షార్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఇలా ఫ్రై అయిపోయింది కదండి, దీనిలోకి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేద్దాం. నేను 1/2 అవర్ ముందే మ్యాగ్నేట్ చేసుకున్నానండి. దీని వీడియో నేను షార్ట్లో పెట్టాను, ఒక్కసారి చూడండి నా ఛానల్కి వెళ్ళి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని దీనిలో వేసేసుకుందాం. దీంట్లోంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఉంచాలండి. ఇలా క్లోజ్ చేసి మూత పెట్టేసుకుందాం. నేను గ్యాస్ కట్ పెట్టలేదండి, మామూలుగా ఇలా క్లోజ్ చేసి వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఉంచుదాం. ఒక 10 మినిట్స్ అండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేద్దామండి. చూడండి వాటర్ రిలీజ్ అవుతుంది, ఒక్కసారి కలిపేసుకుందాం. కొద్దిగా ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టకుండా ఉంచుదామండి. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేసుకుందామండి. రైస్ నేను 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను, మామూలు రైసేనండి, బాస్మతి రైస్ ఏం కాదు. దీంట్లో వేసేసుకుందాం. రైస్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇలాగా రైస్ అను చికెన్ కర్రీ కూడా. ఉప్పు కారాలన్నీ దీనికి పట్టేలా కలుపుకుందామండి. ఇందాకే నేను టేస్ట్ చూసాను, ఉప్పు కారం అన్ని సరిపోయినాయి. మీకు ఇంకా కావాలనుకుంటే అప్పుడే వేసేసుకోవాలి, కర్రీగా ఉన్నప్పుడే. ఇప్పుడు వేసుకున్నా కలిసిద్దండి, ఒకసారి చూసుకొని వేసుకోండి. ఇలా మొత్తం మసాలాలు పట్టించేసాక దీంట్లో మనం వాటర్ వేసుకుందాం. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. ఇంకో గ్లాస్ చూడండి వేసాను. ఒకసారి ఇలా కలిపెట్టేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు అయ్యే సరిపోయినాయేమో. కొంచెం ఉప్పు పట్టిద్దండి, నా దాంట్లో కొంచెం వేసుకుంటాను. కొంచెం వేస్తున్నాను ఉప్పు. కారం అన్ని కరెక్ట్గా సరిపోయినాయండి. నేను కొంచెం తక్కువ వేసుకున్నాను కారం, అవి సరిపోయింది. ఒకసారి ఇలా కలిపెట్టేసుకొని కొద్దిగా బాయిల్ అయ్యాక మూత పెట్టేద్దాం కుక్కరు. కొద్దిగా పుదీనా కొత్తిమీర అండి పైన ఇలా వేస్తున్నాను.
లాస్ట్ లో కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. చూడండి అండి, ఇలా మరుగుతుంది కదా, అప్పుడు కొద్దిగా సిమ్ లో పెట్టేసి కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక్క విజిల్ చాలండి. నేను ఆల్రెడీ చికెన్ ఉడికిచ్చేసుకున్నా కదా, అలాగే మ్యాగ్నేట్ కూడా చేశాను కాబట్టి ఒక్క విజిల్ వస్తే చాలు, అయిపోద్ది.